హలో ఫ్రెండ్స్, చూసారా దేవుని కృప, ఆయన కాపుదల మనందరికీ ఎలా తోడుగా ఉందో. ఈరోజు సమయాన్న దేవుని కృపలో మనం ఈరోజు రీతిగా ఉన్నాం. మనం ఆయన సృష్టించిన సృష్టికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆయన సృష్టి చూసారు ఎంత బాగుందో. మనము ఆహారం పెట్టేసరికి అవి ఎంతగానో సంతోషంగా తింటా. దేవుని కృప, ఆయన కాపుదల ఇప్పుడు మనందరికీ ఉండాలి. ఈరోజు సమయాన్న దేవుడు మనల్ని రీతిగా నిలబెట్టాడంటే సమయం గడి ఇచ్చినందుకు ఆ దేవుడికి మనం ఎంతగానో రుణపడి ఉన్నామో. మనం ఎంతగానో దేవుడికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ ఏంటంటే మనం ప్రతి ఒక్క విషయం మర్చిపోతాం. దేవుడు మనకి ఇచ్చిన ఆహారానికై, ఇచ్చిన వస్త్రానికై, ఇచ్చిన రోజుకై, ఇచ్చిన గడియకై మనం ప్రతి ఒక్కటి మర్చిపోతాం. మన కృతజ్ఞత చెప్పం. కానీ ఇది చూసారా, పెట్టేసరికి ఎంత ఆనందంగా తిన్నాయి. మనం వీటికి పెడుతుంటే సంతోషపడుతున్నాయి కదా. మన ఆహారం లేని వరకు మన ఆహారం పెడితే అవి అది ఆత్మ ఎంత సంతోషపడుతుంది. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిగినప్పుడు ఇంట్లో కేకులు కోసామా, మన ఇంట్లో ఒకరి కేకులు పాముకున్నామా అన్నట్టుగా ఉంటారు తప్ప, ఇప్పుడు ఇలాగా మనము అనాథాలయాలకు ఆహారం పెట్టడం మన బిడ్డలకే నేర్పించాలి. పేదవారికి పెట్టాలి, పేదవారికి చూడాలి అని మన బిడ్డలకే మనం నేర్పించాలి. మనం నేర్పితే రేపొద్దున జీవితంలో వాళ్ళంకా నలుగురికి ఆహారం పెట్టాలి, చెయ్యాలి అని వాళ్ళకి మనసుకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంతా మనం నేర్పించాలి మన బిడ్డలకు. మనం నేర్పించినప్పుడే మన బిడ్డలు నేర్చుకుని మనకి జీవితంలో ఉన్నంత స్థానానికి మన బిడ్డలో ఉండగలుగుతారు. దేవుని కృప, యేసుక్రీస్తు ప్రేమ మనందరికీ ఎప్పుడూ తోడుగా ఉండాలని దేవుణ్ణి నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి ఆయన కృపలో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఇలాగే నడవాలి. మరి మన బిడ్డలకి నేర్పుదాము. మన బిడ్డలకి ఇంకా పేదలకు పెట్టడం, మనం ఉన్నది మనమే తినడం కాకుండా పేదలకు పెట్టే అలవాటు కూడా మన బిడ్డలకు చేద్దాం. ఎందుకంటే ఉన్న ఆహారాన్ని వృధాగా పాడు చేసుకోకుండా ఇలాగా ప్రతి ఒక్క ఆహారం. నేనంటే ఇక్కడ ఇళ్ళల్లో పనులు చేస్తాను. ఇళ్ళల్లో పనులు చేసినప్పుడు నాకు బోల్డ్ ఆహారాన్ని ఇస్తారు. ప్రతి ఒక్కటి నేను తెస్తాను ఇంటికి. జనాలు అనుకుంటారు భవానీ ఏది ఇచ్చినా వద్దందో పట్టుకెళ్తుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళైతే చెత్త కుప్పలో పడేస్తారు, ఆహారం పోద్ది. కానీ నేనైతే పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా భద్రంగా పెడతాను. అలా ఎవరేం పెట్టినా భద్రంగా జాగ్రత్తగా పెట్టి ఆ ఆహారాన్ని ఇలాగా పిట్లకి, కోతులకి ఇలాగా పట్టుకొచ్చి పెడతా ఉంటాను. ఇవి ఎంతో సంతోషంగా తింటాయి, ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. దీవుల్లో కూడా దేవుడు మనకి ఎప్పుడు ఎత్తాడు. మరి ఈ చిన్న సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా దేవా, నీ నామం పరిశుద్ధ పండి కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరిన కాక, మందైన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తుల్ని క్షమించండి, మరణస్తుల్ని క్షమించిన ప్రకారం మా ప్రాధాలు మన్నించండి. శోధనలో పన్నీకి నేను తప్పించండి. సైతాన్ అంధకార బంధాల నుంచి విడుదల చేయండి. స్నేహము, శక్తి, మహిమ, బలము నిరంతరం మీరయ్యండి. ముందుకు నడిపించండి మా పరమ తండ్రి. ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూత్రం 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంపూర్ణ సావాసం సదాకాలం తోడుగండి. త్వరగా రాని నజరేయుడని యేసుక్రీస్తు పుణ్య నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ప్రార్థన పాసింది చేర్చుకోండి తండ్రి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇలాగే తండ్రి నాయన ప్రతి ఒక్కరు ఏ ఆహారం వృధా చేయకుండా ప్రతి ఒక్కరికి విలువగా ఉపయోగంగా వాడుకునేలాగా వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. అందరికీ దేవానిధిన ఆహారాన్ని దయచేయండి తండ్రి నాయన. ఆకాశ పక్షులకి దేవనైనా ప్రభు మీరు ఇచ్చిన ఆహారానికి వందనాలు, మాకు మీరు ఇచ్చిన ఆహారానికి వందనములు. ఈరోజు ఈ కోతులకు ఇచ్చిన ఆహారానికి వందనములు. ఇది ఎంతోమంది ఆహారం సమకూరున్నారు తండ్రి. ప్రతి ఒక్క ఆహారాన్ని దీవించండి, ప్రతి ఒక్క చెయ్యిని దీవించండి తండ్రి నాయన. ప్రభా నీ కృప, నీ దయ కురిపించి ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో భద్రపరచండి తండ్రి. నీ రక్షణలో భద్రపరచండి. మీరే నడిపించండి. మరి మిమ్మల్ని
బ్రతిమాడు కొల్లాడి వేడుకుంటూ ఈరోజు ఈ సమయాన్న ఈ కాలం సమయం గడియ మాకు ఇచ్చినందుకే మీకు వందనములు సూత్రములు తండ్రి. కాలం సమయం గడియలో మీకు ఆపుదల కంచి రక్షణ ఇచ్చి మాకు నడిపించమని, మీ కృపలో ముందుకు నడిపించమని మిమ్మల్ని బ్రతిమాడి కొల్లాడి వేడుకుంటూ మీ కృపలో ముందుకు తీసుకెళ్ళమని అడిగి బ్రతిమాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఏ ఒక్క ఆహారాన్ని ఎవరు వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ చక్కగా ఆహారాన్ని ఇలాగా విలువోపయోగంగా, అంటే మీ సమయాలు ఎయ్యి ఉంటాయి. ఎయ్యి కోతులు, కుక్కలు, పిల్లులు, బోల్డ్ రకాలు ఉంటాయి. నేను కుక్కలు తినే ఆహారం కుక్కలకి వేస్తాను, కోతులు తినే ఆహారం కోతులకి వేస్తాను, పిట్టలు తినే ఆహారం పిట్టలకి వేస్తాను, పిల్లులు తినే ఆహారం పిల్లలకి వేస్తాను. అవి నేను కొన్నది కాదు, నాకు అందరూ ఇచ్చినవి. దేవుడి కృపలో మరి నేను ఇప్పుడు మలేషియాలో ఉన్నాను. దేవుడు నన్ను ఎంతగానో గొప్పగా నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టినందుకే దేవునికి వందనాలు. ఈరోజు సమయం గడిచినందుకే దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఎప్పుడు ఆయన కృపలో వద్దెళ్ళాలని ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దేవుడి కృప, కాపుదల, కంచి, రక్షణ నిరంతరం తోడై ఉండాలని దేవుణ్ణి ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ వేడుకుంటుంటాను. ప్రతి ఒక్కరికి దేవుడి పేరు మీద వందనాలు. దేవుని కృపలో మీరందరూ సురక్షితంగా ఉండి ప్రతి ఒక్కరు మీ బిడ్డలకే మీరు బాగా అన్ని అలవాట్లు మంచిగా నేర్పించి మంచిగా ఉండాలని దేవుడిని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన వింటూ ప్రతి ఒక్కరు ఇలాగా ఆహారం వృధా చేయకుండా దేవుని కృపలో భద్రపరచమని దేవుణ్ణి అడగండి, బ్రతిమాడండి. చూసారా, ఈ పెద్ద కోత ఉందా, ఇది దేన్ని దగ్గర రానివ్వదు. ఇది రానంతసేపు అన్నీ వచ్చి తినాలి. ఇది వచ్చిందంటే ఇది ఎవరిని రానివ్వదు. వస్తే ఇది దొంగచాటుగా పట్టుకుని ఎలాగెళ్ళిపోతున్నా చూసారా, అదనమాట. అలాగే పెద్ద కోత ఎవరిని రానివ్వదు. పెద్ద కోత ఒకటే తినేస్తుంది అంట. ఇవి వచ్చేలోపు అన్నీ వచ్చి తింటూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వేల కొలది ఉంటాయి కోతులు, బోల్డ్ మంది వేస్తారు. మేము ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కరు ఆహారం వృధా చేయకుండా వారు సొంత ఆహారం వేస్తారు. నేనైతే బయట నుంచి పట్టుకొచ్చి వాళ్ళే ఇచ్చిన ఆహారం వేస్తాను. వీళ్ళందరూ చాలామంది ఇళ్ళల్లో సొంత ఆహారం పట్టుకొచ్చి వాళ్ళ సొంత కష్టంతో వేస్తారు. ఇది నా కష్టమే. ఒక చోటనే పని చేసినప్పుడు పట్టుకొచ్చిన ఇది నా కష్టమే. దేవుని కృపలో దేవుడు వీళ్ళు నిలబెట్టాడు. దేవుని కృపలో మీరందరూ ముందుకు నడవాలని, దేవుని కృపా కాపుదలు మీ అందరికీ సదాకాలం తోడై ఉండాలని దేవుని బ్రతిమలాడి కొల్లాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.